అతను ఒక మ్యాచ్ విన్నర్, సైలెంట్ మ్యాచ్ విన్నర్. అందరూ బ్యాటింగ్తో బౌలింగ్తో మ్యాచ్ను మలుపు తిప్పితే, మ్యాచ్లను గెలిపిస్తే ఇతను మాత్రం సింపుల్గా అద్భుతమైన ఫీల్డింగ్తో అసాధారణ క్యాచ్లతో మ్యాచ్లను టర్న్ చేస్తూ ఉంటాడు. టీమిండియాకు దొరికిన ఓ అసలు సిసలైన నికాస్ అయిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ అంటూ వ్యాఖ్యానించాడు టీమిండియా మాజీ ఆల్రౌండర్ అజయ్ జడేజా. అక్షర్ పటేల్పై ప్రశంసల వర్షం కురిపించాడు జడేజా. ఈ మధ్యకాలంలో అక్షర్ పటేల్ తన ఫీల్డింగ్ ఎంతో మెరుగుపరుచుకున్నాడని వ్యాఖ్యానించాడు. సాధారణంగా బ్యాటింగ్తో బౌలింగ్తో చాలామంది మ్యాచ్లను గెలిపిస్తూ ఉంటారు, కానీ అక్షర్ పటేల్ మాత్రం తన ఫీల్డింగ్ నైపుణ్యాలతో టీమిండియాకు తిరుగులేని విజయాలను అందించాడు అంటూ వ్యాఖ్యానించాడు. ఈ వరల్డ్ కప్లో అతని ఫీల్డింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా వ్యాఖ్యానించాడు. అసలు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో చాలామంది మ్యాచ్కి సంబంధించి జనరల్గా మ్యాచ్ ముగిసిన అనంతరం ఎవరైనా సరే బ్యాటింగ్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఇంగ్లాండ్ భారత జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక మాత్రం చాలామంది అక్షర్ పటేల్ ఫీల్డింగ్ గురించి చర్చించుకుంటున్నారని వ్యాఖ్యానించాడు. అసలు ఒక బ్యాట్స్మెన్ 80 పరుగులు చేశాక అతని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ప్రత్యర్థి జట్టు సెంచరీ చేసినా సరే అతని గురించి కంటే కూడా గెలిచిన టీంలో ఫీల్డింగ్ గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. వరల్డ్ కప్ సెమీఫైనల్ లాంటి మ్యాచ్లో బ్యాటింగ్ బౌలింగ్ గురించి కాకుండా ఒక ఫీల్డర్ గురించి ఇంత చర్చించుకుంటున్నారు అంటే అతని ఫీల్డింగ్ నైపుణ్యాలను గురించి ఎంత చెప్పినా తక్కువే అని వ్యాఖ్యానించాడు. ఈ వరల్డ్ కప్ ఈ మ్యాచ్ అని కాదు, లాస్ట్ వరల్డ్ కప్లోనూ గుర్తుంటుంది అందరికీ. అప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ టీమిండియాకు చాలా అంటే చాలా యూజ్ అయ్యాడని వ్యాఖ్యానించాడు. చూసాం కదా 2024 T20 వరల్డ్ కప్లో అతను సెమీఫైనల్లో కావచ్చు, ఫైనల్లో కావచ్చు, మిగిలిన మ్యాచెస్లో కావచ్చు చాలా కీలక సమయంలో వికెట్లు తీశాడు, విలువైన పరుగులు చేశాడు. లాస్ట్ వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా మ్యాచ్ అనుకుంటా, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు ఇద్దరు సెట్ అయ్యారు. అలాంటి టైంలో మిచెల్ మార్ష్ వికెట్ తీసి పార్ట్నర్షిప్ను బ్రేక్ చేశాడు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ను కూడా క్యాచ్ రూపంలో అద్భుత ఫీల్డింగ్తో అవుట్ చేశాడు. బ్యాటింగ్లో సైతం బౌలింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ సైతం చాలా మంచి క్యాచ్లతో మ్యాచ్లను టర్న్ చేశాడని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు కూడా అలాంటి నైపుణ్యాన్ని మరోసారి సెమీఫైనల్ మ్యాచ్లో తమ అభిమానులకు పంచాడని వ్యాఖ్యానించాడు. నిన్నటి మ్యాచ్లోనూ అతను పట్టిన 2 క్యాచ్లు మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పాయి. దాదాపు ఒక ఫీల్డర్ 20 మీటర్లు రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి క్యాచ్ తీసుకోవడం సాధారణ విషయం కాదు. అలాగే ఆ తర్వాత పట్టిన కాంబినేషన్ క్యాచ్ కూడా అంత ఈజీ కాదు. అతను ఫీల్డింగ్ చేయడం వల్లే శివం దూబే దాన్ని అందుకున్నాడు. ఇలా అతను చాలా వాల్యుబుల్ ఫీల్డింగ్ కూడా చేశాడని చెప్పుకొచ్చాడు.